క్రిందటిసారి ఎన్నికలప్పుడు ట్రంప్‌కి మీడియా వ్యతిరేకం కావడం వల్లే ఓడిపోయాడు. ఆ ఇంపాక్ట్‌తో ఈ దఫా ట్రూత్ అని తనదొక సోషల్ మీడియా పెట్టుకున్నాడు. అట్లాగే ట్విట్టర్‌ని కొనుగోలు చేసినటువంటి ఎలన్ మాస్క్ సహకరించడం వల్ల గూడా అయింది. అయితే ఈ దఫా ప్రెసిడెంట్ అయ్యాక ఆయా మీడియా సంస్థలని సీఎన్ఎన్‌ల, బీబీసీలు ఇట్లాంటోళ్ళందరిని విసుక్కున్నాడు, దూరం పెట్టాడు, సహకరించే వాళ్ళని దగ్గర పెట్టుకున్నాడు. రోజు ప్రెస్ బ్రీఫింగ్‌లప్పుడు గూడా అనుకూలంగా మాట్లాడేవాళ్ళే ఉంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమైపోయిందంటే, వీళ్ళు వెంటాడి వేటాడటం మాత్రం యాజమాన్యాలు నడుపుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ వార్‌ని క్యాన్సిల్ చేయించడం, లేపోతే తటస్థులుగా చేయటం అమెరికా ఫెయిల్యూర్ ఇది. ట్రంప్ ఫెయిల్యూర్ ఇది. అమెరికా ముందు చెప్పిందేంటి, ఇరాన్‌కి సంబంధించినటువంటి ఇరాన్ అణుస్థావరాల్ని ధ్వంసం చేశామని చెప్పింది. తీరా చూస్తే అక్కడ ఏమి లేదని ఐఏఏ చెప్తోంది. అదొక ఫెయిల్యూర్ ట్రంప్‌ది. రెండవది అక్కడ రేడియేషన్ కూడా లేదంటే అంత డబ్బులు పోసి వేస్ట్ అయ్యింది. ప్లస్ ఇంటెల్ ఫెయిల్యూర్. ఎందుకంటే అక్కడి నుంచి ముందే యురేనియం వెళ్ళిపోతుంటే మొసాద్‌కి తెలియలేదు, సీఐఏకి తెలియలేదు. ఇది ట్రంప్ అసమర్థత. మూడోది వచ్చేటప్పటికి వాళ్ళు అమెరికన్ స్థావరాల మీద దాడి చేశారు. 14 బాంబులు, బంకర్ బస్టర్ బాంబులు B-2 విమానాల ద్వారా అమెరికా వేస్తే 14 మిస్సైళ్ళని ఇరాన్ అమెరికా స్థావరాల మీద వేసింది. వాటిలో 13 ధ్వంసం చేశారు. ఒకటి ఖతార్‌లో సక్సెస్ అయింది. కాబట్టి ఈ ఫెయిల్యూర్ అంతా ట్రంప్‌దే అని వార్తలు రాస్తుంటే, అసలు విజయం సాధించాను నేను, అద్భుతం సాధించాను, ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వాళ్ళ మీద మండిపడుతున్న ట్రంప్.